సార్ This call is now being స్టూడెంట్ ఒకతను recorded. వచ్చాడటమ్మా, కల్కినో కల్కేషన్ అవును అతను అవును కలికేష్ ఉన్నారు కలుస్తా సార్. అన్నాడు. నాకు మెసేజ్ పెట్టాడు, నేను క్యాంపస్ లో లేను, ఫోన్ ఇవ్వమ్మా. ఓకే ఓకే హలో కల్కి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న, కంగ్రాచులేషన్స్. వచ్చావంటే దాన్ని కలవటానికి, ఏదో స్వీట్ బాక్స్ తెచ్చావంటే, ఏంటి విశేషం? యా థ్యాంక్ యూ నేను సో మచ్. క్యాంపస్ విజిట్ కి వెళ్ళానమ్మా, అందుకని అవుట్ ఆఫ్ ది క్యాంపస్, అందుకని చెప్పు. ఓకే ఓకే, ఒక గుడ్ న్యూస్ ఫ్రమ్ మై సైడ్ సార్, అందుకే ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పావు, మళ్ళీ స్వీట్ బ్యాక్ ఎందుకు? అదే అదే అంటే రిజల్ట్ వచ్చిన రోజే ఫోన్ చేసావు కదా. యా మెయిన్ ఎందుకు వచ్చానంటే స్వీట్ పట్టుకొని నేను 2 to 3 టైమ్స్ రాస్తున్నాను కానీ ఫెయిల్ అయిపోతున్నాను సిఏ ఫైనల్ గ్రూప్ 2. అప్పుడు నా లోపల ఉన్న అంటే ఎందుకు ఫెయిల్ అయిపోతున్నా అది నేను చూసాను. అంటే ల్యాక్ ఆఫ్ రివిజన్స్ అని కొందరు సీనియర్స్ అన్నారు. అంటే మానిటరింగ్ ఉండాలమ్మా, అందుకే నువ్వు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 193, 187 ఆ బార్డర్ వచ్చి ఫెయిల్ అయిపోయింది. ఓ మై గాడ్, 197, 193 అలా ఫెయిల్ అయ్యావు. 193, 187 వచ్చి. ఓ మై గాడ్, 193 జస్ట్ 7 మార్క్స్ అంతే. 7 మార్క్స్ యా అలా ఫెయిల్ అయిపోవడం అంటే ఎక్కడో రాంగ్ అవుతుంది కానీ చదువుతున్నాను కానీ ఎక్కడో రాంగ్ అవుతుంది. రివిజన్ ఎగ్జామ్స్ అస్సలు రాయిపోవడం, అంటే మన స్టడీ హాల్లో ఉండి నేను చదువుకున్నాను, చదవడం అయితే బెస్ట్ ఇచ్చేవాళ్ళం కానీ రివిజన్ ఎగ్జామ్స్ ఉండేది కదా. ఎందుకంటే స్టడీ హాల్లో రివిజన్ ఎగ్జామ్స్ ఉండేది కదా, ఆ ఒక ఫెసిలిటీ మేము రాసేవాళ్ళం కదా. అప్పుడు ఒకటి చెప్పాడు, మాస్టర్ మైండ్ జాయిన్, నువ్వు ఎలాగతో ఇంటర్మీడియట్, సిపిటి, తర్వాత సిఐపిసి అన్ని మాస్టర్ మైండ్ లో పాస్ అయ్యాయి కదా, మాస్టర్ మైండ్ జాయిన్ అయితే రివిజన్ ఎగ్జామ్స్ ఉంటే బాగుంటది అంటే నేను జాయిన్ అయ్యాను. 2 months ముందే వచ్చి జాయిన్ అయ్యాను. ఇలా జాయిన్ అయ్యి రిజల్ట్ వచ్చి పాస్ అయిపోయాను. అంటే ఒక్కటి నేను చెప్పుకోవాలి అనిపిస్తుంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్. గ్రూప్ 2 పాస్ అయ్యావు. గ్రూప్ 2 పాస్ అయ్యాను, గ్రూప్ 1 పెండింగ్ ఉంది. యా సో లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఈసారి చేయొద్దు. ఇంకా గ్రూప్ 1 ఉంది కదా, లాస్ట్ టైం ఏం చేసావు మిస్టేక్? 3 times గుంటూరు వచ్చావు, ఇక్కడే చదివావు. మీ పేరెంట్స్ అనుకున్నారంటే గుంటూరు అంటే మాస్టర్ మెన్స్ లో ఉన్నాడని మీ పేరెంట్స్ అనుకున్నారు, కానీ నువ్వు మాస్టర్ మెన్స్ లో లేవు. స్టడీ హాల్స్ ప్రైవేట్ గా చదువుకోవడం, ఓన్ గా చదువుకోవడం. అంటే మా బెస్ట్ మేము ఇచ్చేయగలం, ల్యాక్ ఆఫ్ రివిజన్స్, అక్కడ రివిజన్ ఎగ్జామ్స్ ఉండేది కదా. దాంట్లో స్టడీ హాల్స్ తప్పే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నారు ఏంటి వాళ్ళు? లేదు మన ఇష్టపడే మనం జాయిన్ అయ్యాం, బాగా చదివాం కానీ ల్యాక్ ఆఫ్ రివిజన్ ఎగ్జామ్స్. అయితే మెయిన్ కాదు కదా, మానిటరింగ్ ఎక్కడ ఉంటుంది? మానిటరింగ్ మాదేంటో కాలేజ్ అమ్మా, మీరు రాకపోతే క్వశ్చన్ చేస్తాం, చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. స్టడీ హాల్స్ అవన్నీ చేయగలరా? లేదు. అంటే ఒక్కటి నేను చెప్పాల్సిన అంటే రివిజన్ ఎగ్జామ్స్ మానిటరింగ్ ఉన్న దాని ఇన్స్టిట్యూట్ జాయిన్ కంపల్సరీ పాస్ అవుతారని, అంటే నాదే నా ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా. 3 times ఫెయిల్ అయ్యాను, అదే ఒక్కసారి జాయిన్ అయిన ఎంఎం రివిజన్ ఎగ్జామ్స్ పాస్ అయ్యానని, అది అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను చెప్పడం. ఇది నేను పిల్లలకి షేర్ చేయొచ్చా మన ఈ ఆడియో కన్వర్సేషన్? ఇది కంపల్సరీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రివిజన్ ఎగ్జామ్ రాశాను, మీ సిస్టమ్ ఫాలో అయ్యాను. ఫస్ట్ అంటే మీ ప్రకారం చేస్తే ఎంఎం లో ఫస్ట్ అటెంప్ట్ సిఏ ఫైనల్ జాయిన్ ఫస్ట్ అటెంప్ట్ అయిపోయినట్టు ఎంఎం ప్రకారం. ఇప్పుడు నువ్వు కట్టిన పెనాల్టీ చూడు, నువ్వు చేసినటువంటి తప్పేంటి? అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్. నువ్వు ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యావా, గుంటూరు వచ్చి ప్రిపేర్ అయ్యావా? గుంటూరు వచ్చి ప్రిపేర్ 3 times ఓన్ గా స్టడీ హాల్లో కూర్చొని ప్రిపేర్ అయ్యావు. అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. సో ఒక షెడ్యూల్ ఉండదు, ఎగ్జామ్స్ ఉండదు, ఎగ్జామ్స్ తర్వాత వాల్యుయేషన్ ఉండదు, మానిటరింగ్ ఉండదు. మీరు ఎన్నింటికైనా రావచ్చు, ఎన్నింటికైనా వెళ్ళొచ్చు. దీంట్లో వాళ్ళ తప్పేమి లేదు. వాళ్ళు ఏం ప్రామిస్ చేయలేదు కదా, మేము ఎగ్జామ్స్ పెడతాం, మానిటర్ చేస్తాం, వాల్యుయేషన్ చేస్తాం, షెడ్యూల్ ఇస్తాం అని ప్రామిస్ చేయలేదు కదా స్టడీ హాల్స్ వాళ్ళు. వాళ్ళది ప్రామిస్ చేసి ఫుల్ఫిల్ చేయకపోతే తప్పు. సో అవేంటంటే మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అమ్మా. ఓన్ గా ప్రిపేర్ అయ్యే సెల్ఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ఉంటుందంటే ఒకసారి కోచింగ్ తీసుకొని 3-4 attempts రాస్తుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్ గా ఏంటంటే సెటిల్ అయిన వాళ్ళు, ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళు, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు. అది దానికి సూట్ అయ్యింది స్టడీ హాల్స్. మన సిఏ కోర్స్ కి స్టడీ హాల్స్ అయితే సూట్ అవుదమ్మా. నువ్వు చేసిన దానికి పెనాల్టీ ఏంటి? ఓకే ప్లీజ్ కంటిన్యూ. నువ్వు చేసిన దానికి పెనాల్టీ ఏంటి? అంటే 1.5 year వేస్ట్. 3 attempts వేస్ట్ చేసుకున్నావు. బై దిస్ టైమ్ ఈ పాటికి నువ్వు సిఏ కంప్లీట్ అయిపోయి ఉండేది కదా. బై దిస్ టైమ్ యూ వుడ్ హావ్ బీన్ అ చార్టర్డ్ అకౌంటెంట్. పర్లేదమ్మా, నువ్వు అంటే నువ్వు అసలు నీకు అవసరం లేదమ్మా. యు ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్. నాకు అవసరం లేదమ్మా. ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్. అందుకే నేను కూడా మెయిన్ ఏంటంటే ఇది హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే, నేను ఒక 3 times స్టడీ హాల్లో అవ్వలేదు. మాస్టర్ మైండ్కి వచ్చే ఫస్ట్ అటెంప్ట్ అయిపోయినట్టు మాస్టర్ మైండ్ తరఫున చూస్తే వెరీ హ్యాపీ గ్రూప్ 2 క్లియర్ అయినందుకు. ఆల్రెడీ సిఎంఏ కూడా అన్ని ఫస్ట్ అటెంప్ట్ క్వాలిఫై అయ్యాను. ఈ సిఏ ఫైనల్ గ్రూప్ 1 ఉంది, అది కూడా క్లియర్ చేస్తే అందుకే ఇంకోసారి మాస్టర్ మైండ్ జాయిన్ అవ్వాలని వచ్చాను సార్. అందుకే స్వీట్ బాక్స్ పట్టుకొని నా హ్యాపీనెస్ కోసం నేను వచ్చాను. అదే ఎగ్జాక్ట్లీ కల్కేష్. ఇంకొక 4-5 days యాక్చువల్గా ఈ పాటికి మాస్టర్ మెన్స్ లో ఈసారి అడ్మిషన్స్ అయిపోవాలి, అంటే హాస్టల్స్ అన్ని అయిపోవాలి.
ఓకే. ఎందుకు అవ్వలేదంటే ఈసారి సీఎంఏ ఎగ్జామ్స్ మనకు జూలై 22 దాకా పోస్ట్‌పోన్ అయింది కదా! మామూలు జూన్ అవుతది. ఈసారి జూన్ జూలైలో అయితే అయింది. ఈసారి జులై అయితే. అందుకని సీట్స్ ఉన్నాయి. లేకపోతే అంటే ఈ పిల్లలు సీఎంఏ ఎగ్జామ్స్‌లో ఉండి లేట్‌గా జాయిన్ అవుతున్నారు. అవును. అవును. అండ్ జూలై అవును. 31 దాకా మనకి ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ డేట్ అని లాస్ట్ డేట్ ఉంది కదా! దిస్ ఈస్ సో, ద లాస్ట్ డేట్. ఈ ఈ రోజు దాకా కూడా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా ఆడిట్ ఫార్మ్స్‌లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా యాహ్! లీవ్ శాంక్షన్ చేయలా. ఓకే. ఓకే. సో, అందుకని ఇంకా కొన్ని సీట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్‌లీ ఇంకో 1 వీక్‌లో మాక్సిమం టోటల్ అడ్మిషన్స్ అయిపోతాయి. అయినా కూడా ఎందుకు నేను ఇలాంటి ఆడియో మెసేజెస్, వీడియో మెసేజెస్ నేను స్టూడెంట్స్ కమ్యూనిటీకి షేర్ చేస్తున్నానంటే, మిమ్మల్ని ఎవరు స్పాయిల్ చేయట్లేదు. దయచేసి ఎవరి మీదో పడొద్దు. సీఏ యాహ్! ఇన్‌స్టిట్యూట్ మీదో, యాహ్! మాస్టర్ మైండ్స్ మీద పడొద్దు. యాహ్! మాస్టర్ మైండ్స్ వాళ్ళు చెప్తే సీఏ జాయిన్ అయ్యాం అని మీరు మా మీద పడొద్దు. మీరు యాహ్! సీపీటీ, ఐపీసీసీ మా దగ్గర జాయిన్ అయ్యారు. పాస్ చేయించాం. నువ్వు సీపీటీ ఎక్కడ? ఇక్కడ మీద పాస్ +2 నుంచి చేయించాంగా. ఇక్కడే. 10th తరగతి నుంచి ఇక్కడే. యాహ్! ఐపీసీసీ ఎక్కడ? ఇక్కడే పాస్ పాస్ అయ్యాం. చేయించాం కదా! సీఏ ఫైనల్ నా యాహ్! దగ్గరికి రాకపోతే నీ ఫెయిల్యూర్ నా అకౌంట్‌లో ఏస్తే ఎలా? యాహ్! తప్పు మీది కదా! యెస్. మీరు యెస్. మాస్టర్ మైండ్స్‌ని చూసి జాయిన్ అయ్యారు. మాస్టర్ యాహ్! మైండ్స్ చెప్పిన దాన్ని బట్టి సీఏ కోర్స్‌లో తీసుకున్నారు. నువ్వు నన్ను ఫాలో అవ్వట్లేదు కదా! ఫైనల్‌కి. నువ్వు ఓన్‌గా ప్రిపేర్ అవుతున్నావు కదా! తప్పు యాహ్! నాదెలా అయిద్ది? తర్వాత ఎవడి మీదో పడటం ఎందుకు? సీఏ ఇన్‌స్టిట్యూట్‌నో, స్టడీ హాల్‌నో అంటాం ఎందుకు? వాళ్ళ తప్పే ఉంది. యాహ్! నీ ప్రిపరేషన్ నువ్వు సరిగ్గా స్టెప్స్ తీసుకోలేదు. యూ నో దట్ సీఏ ఈస్ ఎ టఫ్ కోర్స్. యాహ్! ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్. ఓన్‌గా ప్రిపేర్ అవుతా, ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతా, స్టడీ హాల్‌లో ప్రిపేర్ అవుతా, లైబ్రరీలో ప్రిపేర్ అవుతా. ఎందుకు ఇయన్నీ చేయటం ఎక్స్‌పెరిమెంట్స్? యాహ్! నీ లైఫ్‌ని నువ్వు స్పాయిల్ చేసుకోవడానికి ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలా? అవును. అవును. ఇట్స్ నథింగ్ బట్ ప్లేయింగ్ విత్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితంతో నువ్వు ఆడుకోవటమే. అవును. నువ్వు అవును. లేట్‌గా రియలైజ్ అయ్యావు. ఇంకా రియలైజ్ అయిన వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా కల్కేష్? యెస్. సార్. అందుకే నువ్వు ఊరినే మెయిన్ అది చెక్ చేసుకో. మీ యూజ్‌ఫుల్. ఫ్రెండ్స్ ఇంకా కూడా ఈ యాహ్! అన్‌స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ ఓన్‌గా ప్రిపేర్ అవుతాం. లేదా లైబ్రరీస్‌లో ప్రిపేర్ అవుతాం. ఇంకా ఇంకా కంటిన్యూ అవుతున్నారు ఇంకా కొంతమంది. యాహ్! వాళ్ళు కూడా ఏంటంటే 2, 3 అటెంప్ట్స్ తర్వాత రియలైజ్ అవుతారు. ఓకే. కెన్ వి గెట్ బ్యాక్ ద టైమ్ వి లాస్ట్? యాహ్! నీకిప్పుడు పోయిన 3 అటెంప్ట్స్ వెనక్కొస్తదా? లేదు. జస్ట్ హ్మ్. ఇలా జాయిన్ అయ్యాం, పాస్ అయిపోయాను. అంటే నాకు వెరీ హ్యాపీ సార్. అంటే మేము చెప్తుంది మీకు అంటే రీచ్ అయ్యి ఉంటది. అంటే వెరీ హ్యాపీ. లైక్ జస్ట్ 2 మంత్స్ జాయిన్ అయ్యా, రివిజన్ షెడ్యూల్ ఫాలో అయ్యా, ఎగ్జామ్ రాసా, 220 మంచి మార్క్స్ అన్ని 50 ఇప్పుడు అబోవ్ వచ్చి మీ పాస్ పేరెంట్స్‌ని అనాలా? అయిపోయాం. స్టడీ హాల్స్‌ని అనాలా? సీఏ ఇన్‌స్టిట్యూట్‌ని అనాలా? మీ పేరెంట్స్ డబ్బులిచ్చి పంపించారు. గుంటూరు ఎళ్ళరా, మాస్టర్ మైండ్స్ ఎళ్ళరా. నువ్వు గుంటూరొచ్చావు, మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వలా. గుంటూరొచ్చావు. అది ఎవరి తప్పు? యాహ్! నీదే కదా! నువ్వు యాహ్! నువ్వు ఏంటంటే రాంగ్ క్యాలిక్యులేషన్ పాస్ అయిపోవచ్చులే అని అనుకున్నావు. యామ్ ఐ రైట్? అవును. అవును. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా. అంటే అన్నీ ఫస్ట్ హ్మ్. అటెంప్ట్‌లో అయింది కదా! ఇది కూడా అయిపోవచ్చని. బట్ సీఏ ఫైనల్ అలా కాదు కదమ్మా! ఇట్స్ నాట్ దట్ యాహ్! ఈజీ టు క్వాలిఫై సీఏ ఫైనల్. స్ట్రక్చర్డ్ అంటే రివిజన్ ఎగ్జామ్, మానిటరింగ్ ఉంటే చాలు సార్. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా కూడా. రివిజన్ ఎగ్జామ్, మానిటర్ ఉంటే కంపల్సరీ ఆ స్టూడెంట్ అనేది పాస్ అవుతారు. అంటే నా ఫెయిల్యూర్ నుంచి ఈ సక్సెస్ నేను ఒక ఈ మోటివేషన్ ఇవ్వలేస్తాను స్టూడెంట్స్ అందరికి. కొద్దిగా వీలైనంత వరకమ్మా నీ ఫ్రెండ్స్‌కి చెప్పు. నేను కూడా చెప్తానమ్మా. యాహ్! మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవ్వమని కాదు. మీరు ఒక స్ట్రక్చర్డ్ ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్ళండి. అక్కడ ఒక ష్యూర్. షెడ్యూల్ ఉండాలి. ఒక యాహ్! చార్టర్డ్ అకౌంటెంట్ అక్కడ కూర్చోవాలి. యాహ్! మానిటర్ చేయాలి. క్వెషన్ పేపర్స్ క్వాలిటీగా తయారు చేసే డిపార్ట్‌మెంట్ ఉండాలి. నాట్ లైక్ కట్ అండ్ పేస్ట్. నాట్ లైక్ కట్ అండర్‌స్టూడ్. అండ్ పేస్ట్. యాహ్! వాల్యుయేషన్ జరగాలి. పేపర్స్ రిటర్న్ చేయాలి. యాహ్! పెర్ఫార్మన్స్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎవ్రీ వీక్ మాకు పెర్ఫార్మన్స్ రిపోర్ట్ కూడా వచ్చేది. ఒకవేళ తగ్గితే మాకే మోటివేషన్ ఉండేది. అంటే అమ్మో! ఇది అవును. నెక్స్ట్ వీక్ కొంత పెరగాలి అని. గైడెన్స్, యాహ్! ఇచ్చేటువంటి ఒక టీమ్ ఉండాలి. ష్యూర్. ఓకే. ఇంతకి మీకు సీఏ ఫైనల్ నువ్వు మన గ్రూప్ 2 జాయిన్ అయ్యావు కదా! స్టడీ యెస్ వర్క్స్ సార్. అండ్ ట్యూషన్ గ్రూప్ 2. ఎగ్జామ్స్ బ్యాచ్. జెమినీ క్యాంపస్. అవును. 3 మంత్స్‌కి ఏంటి 5 లాక్స్ చార్జ్ చేసామా? 10 లాక్స్ చార్జ్ చేసామా? చాలా తక్కువే. నాకు తెలిసి 15,000 అనుకుంటా నాకు. 15,000 3 మంత్స్‌కి. యాహ్! స్కూల్‌లో 15,000కి అడ్మిషన్ వస్తుందా? అమ్మో! స్కూల్‌లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. నాట్ మెనీ స్కూల్స్. రావచ్చు. కొన్ని స్కూల్స్‌లో వచ్చేదిలే కానీ చాలా స్కూల్స్‌లో అసలు అడ్మిషన్ కూడా ఇవ్వరు. యాహ్! హ్మ్. ఈ అమౌంట్ కూడా పిల్లలు ఆలోచించి ఓన్‌గా ప్రిపేర్ అవుతాం. అన్‌స్ట్రక్చర్డ్ లెర్నింగ్ అంటే ఎగ్జాంపుల్ లైబ్రరీస్‌లో ప్రిపేర్ అవుతాం అంటే ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి ఫెయిల్యూర్స్‌కి? ఎవరు ఆ స్టెప్ తీసుకున్నారో వాళ్ళదే వాళ్ళదే తప్పులాగా. తప్పు. ఎవరిని బ్లేమ్ యాహ్! చేయటం ఎందుకంటున్నాను. మనం ఇంకోళ్ళని ఎందుకు యాహ్! బ్లేమ్ చేయటం? మనమే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు అంటా నేను. ఎవరు బ్లేమింగ్ ఉండదు. ఎవరు రాంగ్ స్టెప్ తీసుకుంటే వాళ్ళదే అంటే వాడే ఇంకా ఫూలిష్ అయినట్టు అక్కడ. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక యాహ్! క్యాంపస్‌కి విజిట్‌కొచ్చాను. అక్కడ క్యాంపస్ ఇన్‌చార్జ్‌లో నలుగురుంటే చెప్తున్నాను. నాన్న ఓకే. మన కాంపిటీటర్స్ కాదురా మనల్ని డ్యామేజ్ చేసేది మన నిర్లక్ష్యం, మన నెగ్లిజెన్స్. యాహ్! మన ష్యూర్ సార్. కాంపిటీటర్స్ కాదు మనకి డ్యామేజ్ చేసేది. మన టీమ్‌లో ఉన్న నెగ్లిజెన్స్. సెటరైట్ చేసుకోండి నాన్న. తప్పులొద్దమ్మా. వి ఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ అడ్మిషన్స్. చాలా మందికి యాహ్! అడ్మిషన్స్ లేక క్రైసిస్‌లో ఉన్నారు. మనకి అడ్మిషన్స్ బాగున్నాయి. యాహ్! ఇంకెంతకంటే ఏం కావాలి? చక్కగా చేయండమ్మా. బాగా చేయండి. ప్రాపర్‌గా వర్క్ చేయండి అని చెప్పాను నేను. యాహ్! హ్మ్. అది 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 మాత్రం ష్యూర్. యాహ్! హ్మ్.
బాయ్ నాన్న. గాడ్ బ్లెస్. అమ్మా నాన్న అడిగాను థ్యాంక్ చెప్పు. యూ నేను థ్యాంక్ యూ సో రేపు మచ్. ఎల్లుండి వెరీ క్యాంపస్కి హ్యాపీ. వచ్చినప్పుడు నేను కలుస్తానమ్మా. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న. గాడ్ థ్యాంక్ యూ బ్లెస్ నాన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.